హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశాను, వీటికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతానో నేను మీకు క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు చూపించగలను. తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వీటితో టిఫిన్ చేస్తున్నామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ సమయంలో అయిపోయే టిఫిన్ అండి ఇది. మనం టిఫిన్ చేసుకున్న ప్రాసెస్ చూసుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్ తీసేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకుందామండి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, లైట్గా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంపి పెట్టుకొని వేసుకుందాము. అలాగే ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుందామండి. ఈ పల్లీలు ఈ బ్రేక్ఫాస్ట్ కి చాలా అల్టిమేట్ గా ఉంటుందండి. అసలు సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు సింగిల్ గా ఉన్న వాళ్ళు, బ్యాచిలర్స్, మార్నింగ్ టైంలో టిఫిన్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ అండి ఇది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. డైట్ చేసే వాళ్ళకైతే అసలు సూపర్ ఉంటది. చూడండి ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఇలా కట్ చేసుకోవాలండి ఆనియన్, మరీ చిన్నగా కాదు. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. అసలు ఈ టిఫిన్ చాలా బాగుంటుందండి. నేను మీకు ఇలా చూపించడం కాదు, మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది టేస్ట్ అన్నది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి క్యారెట్ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుంటామండి. నేను ఒక మీడియం సైజు టమోటా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి ఫైనల్ గా అయితే ఎలా ఉడికిందండి. ఇప్పుడు మనం 1 కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి నేను 2.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పర్ఫెక్ట్ కొలతండి. 1 కప్పుకి 2.5 కప్పు వాటర్ వేసుకోవడం. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనకి సేమియా వేసిన తర్వాత ఎంతైతే సరిపోద్దో దానికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, నేను కొంచెం వేసుకున్నాను.
ఈ వాటర్ అంతా బాగా మగ్గనిద్దామండి. అంటే బాగా బాయిల్ అయిపోయేటట్టు మనం హీట్ చేసుకుందాము. చూడండి, ఫైనల్ అయితే మనకి అన్ని ఉడికిపోయండి. క్యారెట్ ముక్కలు, పల్లీలు ఇవన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇంతేనండి, ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటది, చాలా హెల్తీ కూడా ఉంటదండి. ఈ క్యారెట్ ముక్కలు, ఈ పల్లీలు వేసుకొని ఇది టిఫిన్ కింద కానీ, మధ్యాహ్నం బాక్స్ కింద కానీ, ఈ నైట్ కి డిన్నర్ కింద కానీ తీసుకోవచ్చండి. డైట్ చేసే వాళ్ళకి అసలు మంచి ఫుడ్ అండి. ఇది చాలా బాగుంటది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. చూడండి, మనకు ఫైనల్ గా అయితే ఎలా తయారైందో చాలా బాగుంటదండి. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కింద తీసుకోవచ్చు, నైట్ కి డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది, చాలా హెల్తీ ఫుడ్. ఇంతేనండి, ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.